Good morning, students. Next, types of paragraph. In the previous class, we have seen about the features of a good paragraph or paragraph, whatever may be, and some points to be remember while writing a paragraph. Next, types of paragraph. End of మనకి types of paragraph. Paragraph తెలిస్తే where we came to know about the types of paragraphs. So generally, when మనం ఏదైనా చాప్టర్ తీసుకున్నట్టయితే లేదంటే ఒక యూనిట్ తీసుకున్నట్టయితే మనకి మీనింగ్ చూస్తామమ్మా, డెఫినేషన్ చూస్తామండి. నెక్స్ట్ ఇంకా ఏం చూస్తామో మనం క్లాసిఫికేషన్స్ ఏమైనా ఉంటే క్లాసిఫికేషన్ చూస్తామండి. డిస్క్రిప్షన్ ఉంటే డిస్క్రిప్షన్ చూస్తాం. ఇలాగా మనకి ఇవన్నీ చూస్తూ ఉంటాం. డెఫినేషన్స్, ఎగ్జామ్షన్స్, మీనింగ్, క్లాసిఫికేషన్స్. సో వీటినే మనం టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ గా డిఫైన్ చేస్తాము మనం. సో ఏముంటాయేమో మనకి వెరీ ఫస్ట్ వన్ ఏమొస్తుంది మనకి చూడండి, డెఫినేషన్ చూస్తాం. చూడండి, డిఫైన్ ఏంటమ్మా, ఏం డిఫైన్ చేస్తామండి? డెఫినేషన్ అంటే నిర్వచనం ఉంటాం తెలుగులో. అంటే మీరు ఏదైతే ఐడియా తీసుకున్నారో ఐడియాని డిఫైన్ చేయడమే. డిఫైన్ మీరు ఏదైతే ఐడియా తీసుకున్నారో వీఆర్ డిఫైనింగ్ దట్ idea or the topic, whatever maybe you choose, that you are going to define. So ఏంటంటే ఆ డెఫినేషన్ లో వస్తామో మనకి థింగ్ ఆర్ అండ్ ఐడియా. థింగ్ లేదా ఐడియా వస్తుంది. థింగ్ ఆర్ ఐడియా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఎలా డిఫైన్ చేస్తారండి థింగ్ ఆర్ ఐడియానే? ఏ విధంగా డిఫైన్ చేస్తారమ్మా? థింగ్ or idea. The definition. While writing a definition paragraph, you take a thing or an idea. You take a thing or an idea and to explain about it. ఏం చేస్తారమ్మా, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ఎగ్జాంపుల్, సపోజ్ if you want to define the pest, the following words can help you to write a good definition paragraph. ఎలా స్టార్ట్ చేస్తామా? ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఎలా అండి? ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో ఎ పెస్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ యానిమల్ ఆర్ ప్లాంట్ దట్ డ్యామేజెస్ క్రాప్స్, ఫారెస్ట్స్ ఆర్ ప్రాపర్టీ. ఈ విధంగా మనం డిఫైన్ చేసినప్పుడు ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి మనం ఏదైతే తీసుకున్నాం ఆ వర్డ్ దేనికైతే ఎఫెక్ట్ ఉందో అది మనం చూపిస్తామండి. నెక్స్ట్ ఏంటమ్మా మనకి సీక్వెన్స్ అండి. సో సీక్వెన్స్ పేరులోనే ఉందండి. సీక్వెన్స్ అంటే ఏంటో మనకి ఆర్డర్ ఆర్ టైం. సో ఆర్డర్ మనకి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటామండి, లేదంటే యాక్షన్స్ తీసుకుంటాం. అవి మీరు డిఫైన్ చేసినప్పుడు ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే ఒక సీక్వెన్స్ అండి. జనరల్ గా ఆర్డర్ టైం ఎలా వస్తుందండి మనకి దీంట్లోని? ఆర్డర్ ఏంటండి, టైం ఏంటండి? ఆర్డర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగా. నెక్స్ట్ టైం ఏంటమ్మా? రీసెంట్లీ, previously, afterwards, ilaga. Example chudandi, in a sequence paragraph you describe a series of events or process in some sort of order, and usually this order is based on time. So order elagama, first, second, third, in the beginning, before, then, ivi manki order. And next time entama manki recently, previously alaga. Example చూసుకోండి, order అంటే after winning a seat in the Lok Sabha, you must take sure you have a majority of the seats. First, you need to become the leader of a political party. Second, you need to win in the seat in the Lok Sabha. Third, your party must have the majority of the seats. అలాగా ఆ నెంబర్స్ మనం తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎలక్ట్ అవ్వాలి, దాని తర్వాత విన్ అవ్వాలి, దాని తర్వాత పార్టీ మెజారిటీ సీట్స్ ఏదైతే ఉందో అది విన్ అవ్వాలండి. ఇన్ ద బిగినింగ్ ఏం కావాలమ్మా? మీరు లీడర్ అయ్యి ఉండాలండి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి. ఇలాగా మనం ఏదైనా పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ ద బిగినింగ్, ఇన్ ద ఫస్ట్, అండ్ నెక్స్ట్, సెకండ్, ఈ సీక్వెన్స్ మనం తీసుకుంటాం. సో టైం ఏంటమ్మా? సపోజ్ రీసెంట్లీ అపాయింట్ చేయబడ్డారండి. యూ వర్ రీసెంట్లీ అపాయింటెడ్, హీ వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. ఈ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటమ్మా మనకి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ ఏంటమ్మా? ఒక స్పెసిఫిక్ కేటగిరీస్ లో మనం
ఏం చేస్తామండి, క్లాసిఫికేషన్ చేస్తామండి. గ్రూప్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఐడియాస్ అండ్ సేమ్ మనం ఏదైతే గ్రూప్ తీసుకున్నామో, ఐడియా తీసుకున్నామో, థింగ్స్ తీసుకున్నాం, వీటిని మనం క్లాసిఫికేషన్ చేస్తామండి. సో ఏంటమ్మా క్లాసిఫికేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫాల్స్ అండర్, ఇవన్నీ క్లాసిఫికేషన్ పారాగ్రాఫ్ లో ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ ఏంటమ్మా మనకి చాయిస్ పారాగ్రాఫ్ అండి. చాయిస్ పారాగ్రాఫ్ ఏంటమ్మా ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఏంటండి, ఆబ్జెక్ట్, ఐడియా ఆర్ యాక్షన్ ఏంటమ్మా మనకి చాయిస్ లోనే you need to choose which object, idea or action then you prefer. And so ఇక్కడ ఏముంటుందమ్మా పాయింట్ ఆఫ్ వ్యూ, మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అన్నది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా మనకి డిస్క్రిప్షన్ పారాగ్రాఫ్ అండ్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అంటే ఏంటమ్మా మనకి క్లియర్ అని. సో మీరు ఏదైనా డిఫైన్ చేయాలనుకున్నా, మీ ఫ్రెండ్ని డిఫైన్ చేయాలనుకున్నా, సో ఏ టైప్ ఆఫ్ పర్సన్ ఆయన, ఎక్కడ ఉంటాడు ఆయన, ఇంకా ఇష్టపడే థింగ్స్ ఏంటి, సో ఆయన ఎలా ఉంటాడు, కలర్ ఏంటి, హైట్, షార్ట్, లాంగ్, ఇలాగా మీరు డిఫైన్ చేయడానికి. సో డిస్క్రిప్షన్, క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఈజ్ మై ఫ్రెండ్, హీఈస్ ఇన్ వైట్ కలర్, హీఈస్ ఇన్ షార్ట్ ఇన్ లెంత్, లేదంటే లాంగ్ ఇన్ లెంత్, హీఈస్ టాలర్ దెన్ మీ, అలా మీరు క్వాలిటీస్ చెప్తాను. హీఈస్ గుడ్ అట్ స్టడీస్, హీఈస్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. సో అలా డిఫైన్ చేసినప్పుడు దేని అనేది మనకి డిస్క్రిప్షన్ పారాగ్రాఫ్ అంటారండి. సో ఏంటమ్మా మనకి టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అని. మన ఎగ్జామ్ లో క్వశ్చన్ లో ఏం రాయాలండి, రెండు రాయాలి, ఫీచర్స్ రాయాలి, టైప్స్ కూడా డిఫైన్ చేయాలండి. ఇలా రాస్తే మనకి 10కి 10 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే సగం సగం వస్తాయి. సో పారాగ్రాఫ్ ఫీచర్స్ రాయాలండి, ఇవి కూడా రాయాలండి. సో ఇవి రాసినప్పుడు జస్ట్ ఇవి డిఫైన్ చేసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోద్దండి. క్లాసిఫికేషన్ ఏంటమ్మా మనకి ఈజ్ ద కైండ్ ఆఫ్, ఈజ్ ద టైప్ ఆఫ్, కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ బాగా చాయిస్ పారాగ్రాఫ్, ఇన్ మై ఒపీనియన్, అకార్డింగ్ టు మై వ్యూ, అలా రాస్తారండి. డిస్క్రిప్షన్ మీరు ఏదైనా డిఫైన్ చేయాలనుకున్నారు, మీ ఫ్రెండ్నే తీసుకోండి, లేదా మీ ఇంట్లో ఏదైనా వస్తువే తీసుకోండి. సో ఎలా కలిగి ఉంటుంది ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవి మనం డిస్క్రిప్షన్ లో వస్తాయి. సో డిస్క్రిప్షన్ అంటే చూడండి ఇదే, అంటే క్లియర్ కట్, అందులో ఏమైనా అయితే డిఫైన్ చేయాలనుకున్నా అవన్నీ మనకి దీంట్లో వస్తాయండి. ఇది ఏంటో మనకి టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండి. మోస్ట్లీ ఇదేనండి, ఈ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ మనకి చూస్తూ ఉంటాను. ఈ టైప్స్ మన ఈ సెమిస్టర్కి డిఫరెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ ద ప్రీవియస్ సెమిస్టర్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుందండి, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుందండి. సో అది వేరండి, ఇది వేరండి. మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుందండి. ఇక్కడ మీరు రేపు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినప్పుడు ఇవి డిఫైన్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదండి. స్లోలీ ఈ 5 అలాగే అడిషనల్గా మనం ఫీచర్స్ కూడా చదువుకున్నాం కాబట్టి మార్క్స్ కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయండి అటెంప్ట్ చేస్తే ఉంటా. నెక్స్ట్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ వ్యూ మనం చూద్దామండి. ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిందమ్మా. మనం థర్డ్ యూనిట్ అండి, పారాగ్రాఫ్ రైటింగ్లో. పారాగ్రాఫ్ రైటింగ్లో మనకి ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి, 10 మార్క్స్ అమ్మా. ఏ యూనిట్ ఒకసారి చూడండి, మనకి ఇది యూనిట్ ఐ థింక్ పారాగ్రాఫ్ రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ థర్డ్, రైటింగ్ పంక్చుయేషన్. సో రైటింగ్ స్కిల్స్ లో వస్తుందమ్మా మనకి పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ లో పారాగ్రాఫ్ రైటింగ్ ఫోర్త్ యూనిట్ అండ్ థర్డ్ కాదండి, థర్డ్ గ్రామర్. సో ఫోర్త్ రైటింగ్ స్కిల్స్ లో పంక్చుయేషన్, స్పెల్లింగ్, పారాగ్రాఫ్. థ్యాంక్ యూ అమ్మా.